ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు మానవుని హృదయ అంతరంగములను పరిశీలించువాడు. మన యొక్క హృదయములో ఏ ఆలోచన ఉన్నదో, ఎలాంటి పాపం ఉన్నదో ఆయనకు బాగుగా తెలుసండి. మనుషులు మనలను మోసం చేస్తున్నారు అని అనుకుంటాము, కానీ అన్నిటికన్నా కూడా మోసకరమైనది ఏమిటో తెలుసా? అది మన యొక్క హృదయమే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. ఎలాంటి గాయమైనా మనము మందు రాసుకుంటే, లేకపోతే మందులు వేసుకుంటే మానిపోతుంది, కానీ హృదయానికి గాయమైతే ఏ డాక్టరు కూడా దానిని బాగు చేయలేడు అండి. మనుషులందరూ పైకి బాగానే కనిపిస్తారు, కానీ వారి హృదయంలో ఉండేటటువంటి బాధ మాత్రము ఎవ్వరికీ కూడా తెలియదు. యెహోవా నా పాపము బహుఘోరమైనది అని దావీదు సెలవిస్తున్నాడు. మరి ఈనాడు పాపముతో నిండినటువంటి మన హృదయము బహుఘోరమైనదండి. నేను చేసేది తప్పు, ఇలాగ నేను చేయకూడదు అని ఆలోచన రానివ్వకుండా సాతానుడు మనల్ని ఎంతగానో ప్రేరేపిస్తున్నాడు. పాపము చేయటానికి ఎంతగానో మరి మనల్ని ప్రేరేపిస్తున్నాడండి. దావీదు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. అది గ్రహించి, దేవా నా హృదయము బహుభయంకరమైనది అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడండి. అవునండి, ఈనాడు మనము పాపముతో నిండినటువంటి మన యొక్క హృదయాన్ని గ్రహించలేకపోతున్నాము. మరి నాలో ఈ చెడ్డ ఆలోచనలు తీసివేసుకుంటాను అనేటటువంటి ఆలోచన రాకుండా మనము నిరంతరము కూడా ఇంకా పాపము చేస్తూ, మరీ ఎక్కువ పాపంలో చేస్తూ దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నామండి. కానీ దావీదు తాను చేసినటువంటి పాపము ఎంత ఘోరమైనదో, దాని యొక్క ఫలితము తను ఎంతగా అనుభవించాడో తెలుసుకున్నాడు. కాబట్టే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే దావీదు తన పాపాన్ని దేవుని సన్నిధి ఎదుట ఒప్పుకున్నాడో అప్పుడే అతడు క్షమాపణ పొందుకున్నాడండి. అవునండి, ఆయన నామము వలనే మన యొక్క పాపమునకు క్షమాపణ కలుగుతుంది. ఆ దేవాది దేవునికి మన నడక పడక సమస్తము కూడా తెలుసు. మనము ఏమి చేస్తున్నాము, ఎక్కడికి వెళుతున్నాము, ఏమి ఆలోచిస్తున్నామో కూడా ఆయనకు బాగుగా తెలుసండి. మన యొక్క నడకను పడకను ఎరిగినటువంటి వాడు ఆయనే. సమస్తమును కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఈనాడు మనము తెలిసి తెలియక చేసినటువంటి పాపముల వల్ల మనలో కానీ, అది మన కుటుంబంలో కానీ నెమ్మది లేక, సమాధానము లేక, శాంతిని కోల్పోయి దుఃఖముతో జీవిస్తూ మరి తరచూ కూడా అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటూ కొరతలు కలిగి, మరి అన్నీ కూడా అక్కరలు కలిగి ఎంతో బాధతో, ఎన్నో వేదనలతో ఈరోజు మనము మన కుటుంబాలు ఉంటున్నాయి. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ భారంను తీసివేసి నీ తండ్రికి విన్నవించండి. ఎందుకంటే ఆయనే నీ భారాన్ని తొలగించేది. కాబట్టి నీ ప్రతి ఒక్క పాపమును ఆయన సన్నిధి ఎదుట ఒప్పుకో. నన్ను క్షమిస్తాడా అని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? ఆయన క్షమించే దేవుడు. ఎంతటి ఘోర పాపినైనా సరే క్షమించి హక్కును చేర్చుకునే దేవుడండి. నీ కుటుంబంలో మరి కృంగిపోయే పరిస్థితుల్లో మరి నీ యొక్క మనసులో నెమ్మది లేకుండా ఉన్నావా? అయితే దావీదు వలె నువ్వు కూడా ప్రార్థన చేయండి. దావీదు తన దృష్టికి మరి ఎప్పుడైతే మరి దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుని వైపు తిరిగాడో, ఎప్పుడైతే దావీదు తన యొక్క దృష్టిని దేవుని వైపు నిలిపాడో పాపం నుండి దూరం అయ్యాడు. అంతేకాకుండా దేవుని యొక్క క్షమాపణను అతను పొందుకున్నాడండి. నా పాపాలు, దోషాలు, అతిక్రమములను నువ్వు జ్ఞాపకము చేసుకోవద్దు దేవా అని చెప్పి దావీదు మహారాజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మన హృదయంలో దేవుని యొక్క వాక్యము ఉంటే మనం ఎన్నడూ కూడా పాపము జోలికి వెళ్ళమండి. ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే పాపమునికి దూరముగా మరి దేవునికి దగ్గరగా బ్రతకాలి. కాబట్టి మనము కూడా దావీదు వలె, దేవా నేను చేసినటువంటి పాపములు క్షమించయ్యా, నా అతిక్రమములు మన్నించి నా దోషములను క్షమించి హక్కున చేర్చుకో అని చెప్పి
ప్రార్థన చేద్దామండి. అలాగ చేయుట ద్వారాగా మనము ఆశీర్వదించబడదాము. నీ హృదయం ఆయనకిచ్చి మరి ఆయనను నీ యొక్క హృదయంలో చేర్చుకుని ఆశీర్వాదములను మనమందరము మన కుటుంబాల్లో, మన జీవితాల్లో పొందుకునే వారంగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, సైన్యములకు అధిపత్యకు మా తండ్రి, శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవునయ్యా, హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది అని మీ యొక్క లేఖనాల ద్వారా మాతో మాట్లాడారయ్యా. అవునయ్యా, మా హృదయంలో ఎంతో పాపమును, దోషమును ఉంచుకొని నా తండ్రి మేము ఎంతో కృంగిపోతున్నాము నా తండ్రి. దినదినము ఆత్మీయ స్థితిలో పడిపోయిన వారముగా ఉంచున్నామయ్యా. మీరు దయతో మా యొక్క పాపములను మీరు కడగండి, మా హృదయ అంతరంగంలో మీరు పరిశీలించండి నా తండ్రి. నీ వాక్యము చేత మీరు మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేసి ఎంతమంది బిడ్డల యొక్క వాక్యంను వింటున్నారో వారందరి జీవితాల గొప్ప కార్యములను, నూతన క్రియలను జరిగించి మార్పు దయచేసి మీ నామమునకే మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగా.